భారత వాతావరణ శాఖ చెప్పినట్లుగానే నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఇవి మరింత ఉత్తర దిశగా పయనిస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో ఎప్పుడు ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది? ప్రస్తుతం రాయలసీమలో కానీ దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఎప్పటికీ ఇవి వ్యాప్తి చెందుతాయనే విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ వాతావరణ శాఖ అధికారి మనతో జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎప్పటిలోగా మన రాష్ట్రంలో రాయలసీమకు కానీ దక్షిణ కోస్తా ఆంధ్రాకు కానీ ఈ ఋతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశం ఉంది? నిన్న మనం చెప్పుకున్నట్లుగా కేరళ తీరాన్ని నైరుతి ఋతుపవనాలు తాకిన తరువాత కేరళ రాష్ట్రాన్ని అంతటినీ ఆక్రమించాయి. ఈరోజు మరింత ఉత్తరంగా కదిలి ముఖ్యంగా గోవాలోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరిన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరిన్ని ప్రాంతాలతో పాటుగా నైరుతి బంగాళాఖాతం మరియు పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలను విస్తరించాయి. రాబోయే 2-3 రోజుల్లో ఇవి మరింత ముందుకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి భారత భూభాగంలో చూసినట్లయితే పాంజిమ్, బెంగళూరు మరియు సేలం, పాంబన్ అనే ప్రాంతాల మీదుగా నైరుతి ఋతుపవనాల యొక్క ఉత్తరావధి రేఖ దాటుకుంటూ వెళ్తుంది. ఇక రాబోయే 2-3 రోజుల్లో ఇవి మరింత ముందుకు సాగి మధ్య అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలను, గోవాలోని మిగిలిన ప్రాంతాలను, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలను, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను మరియు కర్ణాటకలోని మిగిలిన మరిన్ని ప్రాంతాలను విస్తరించే అవకాశం ఉండటంతో పాటు పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలతో పాటుగా ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలను విస్తరించే అవకాశం ఉన్నది. అనగా ఇవి మరింత ముందుకు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో అనగా 2-3 రోజుల్లో రాయలసీమ, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని 1-2 ప్రాంతాలను విస్తరించే అవకాశాలు ఉన్నాయి 2-3 రోజుల్లో. సార్, ఇంకా ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండే అవకాశం? నిన్న చెప్పుకున్నట్లుగా మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్లో గరిష్ట ఉష్ణోగ్రతలు కొంచెం కొనసాగుతున్నాయి. నిన్న కూడా మీకు తెలియజేశాను. హాట్ అండ్ హ్యూమిడ్ అంటే తేమతో కూడిన మరియు వేడితో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉండే అవకాశాన్ని ముందుగానే తెలియజేశాను. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతానికి గడిచిన 24 గంటల్లో బాపట్లలో 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కన్నా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి మధ్య కోస్తా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో 3 నుంచి 5 డిగ్రీలు సాధారణం నుంచి ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రాబోయే 2 రోజులు కూడా మధ్య ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలలో ఈ వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నది. ఆ జిల్లాలు ఏంటంటే కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు. 2వ రోజు వచ్చినట్లయితే అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, ఏలూరు, గుంటూరు, నెల్లూరు మరియు పల్నాడులో. ఇక వర్షానికి వచ్చినట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల రాష్ట్రంలో ఇంకా సంవహన వర్షపాతాలు కొనసాగుతున్నాయి. రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు కోస్తా జిల్లాల్లో పడే అవకాశం ఉంది. మొదటి 2 రోజులు దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాలలో, తదుపరి 3 రోజులు 1-2 ప్రాంతాల్లో ఇటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర కోస్తాలో మొదటి రోజు కొన్ని ప్రాంతాల్లో, తదుపరి 4 రోజులు 1-2 ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు 1-2 ప్రాంతాల్లో రాబోయే 5 రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో పాటు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాలు కూడా కోస్తా జిల్లాల్లో 2వ రోజు, రాయలసీమలో 2వ రోజు, 3వ రోజు, కోస్తా జిల్లాల్లో 3వ రోజు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా 3వ రోజు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అన్నమయ్యతో పాటుగా రాయలసీమలోని సత్యసాయి, అనంతపూరు, కర్నూలులో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 2వ రోజున అన్నమయ్య, సత్యసాయి, అనంతపూర్లో 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. మొత్తం విస్తరించడానికి ఇంకా ఎంత సమయం ప్రస్తుతానికి అనుకూలంగానే ఉన్నాయి పరిస్థితులు. ఈ ఏపీ సాధారణ తారీఖు అయితే 15వ తేదీ కల్లా ఆంధ్రప్రదేశ్ అంతటిని తాకుతాయి. కానీ ప్రతి సంవత్సరం అదే విధంగా తాకాల్సిన అవసరం లేదు. అప్పుడున్న సినాప్టిక్ కండిషన్స్ వల్ల, ఈ మాన్సూన్ సర్క్యులేషన్ ప్రోగ్రెస్ వల్ల చెప్పగలుగుతాము. ప్రస్తుతానికి రాబోయే 3 రోజులకి ఉన్న పరిస్థితి
రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను, దక్షిణ కోస్తాలోని 1-2 ప్రాంతాలను విస్తరించే అవకాశాలున్నాయి. తదుపరి ఉత్తరగమనం ఇంకా చూద్దాము, పరిశీలించిన తర్వాత చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఋతుపవనాలు విస్తరించడానికి అనుకూలమైన వాతావరణమే ఉందని, ఋతుపవనాలు ఉత్తర దిశగా పయనిస్తున్నాయి కాబట్టి మరొక 2-3 రోజుల్లో రాయలసీమలో కొన్ని ప్రాంతాలకు, అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రాలో మరికొన్ని ప్రాంతాలకు ఈ ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని, వాస్తవంగా రాష్ట్రం వ్యాప్తంగా ఆ ఋతుపవనాలు 15వ తారీఖు వరకు వ్యాప్తి చెందాలని, ప్రతి సంవత్సరము అదే విధంగా వ్యాప్తి చెందాలనే అవకాశం లేదని, వాతావరణంలో ఉన్న పరిస్థితులను బట్టి ఒకరోజు వెనకైనా అవ్వచ్చు, ఒకరోజు ముందైనా అవ్వచ్చు అన్న విధంగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.